అందరికీ నమస్కారం. నేను ఆదర్శ్ కాచం, రౌండ్ టేబుల్ 148 చాప్టర్ చైర్మన్ని. ఇలా ఘనంగా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డ్స్ మేము 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. కొన్ని కేటగిరీలు ఉన్నాయి, లైక్ రిటైల్, ఫుడ్ అండ్ బీవరేజ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్టార్ ఉమెన్. సో ఇలా వారి రంగాల్లో రాణించే వారందరికీ గుర్తించి ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్ని కేటగిరీల్లో ఎంతమందికి? సో మొత్తం 12 కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇందులో టోటల్ 25 అవార్డ్స్ ఈ ఇయర్ మనం ప్రజెంట్ చేయడం జరిగింది. జ్యూరీ ఎలా ఎంపిక చేస్తారు? మెయిన్ క్రైటీరియా ఏంటి సార్? ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, రౌండ్ టేబుల్ ఇండియా ద్వారా మేము స్కూళ్ళు నిర్మిస్తాము ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మేము ఒక 13 క్లాస్ రూమ్స్ నిర్మించగలుగుతున్నాము. సో ఈ అవార్డ్స్ ద్వారా మాకు ఫండ్స్ రైజ్ అవుతాయి. ఆ ఫండ్స్తో మేము స్కూళ్ళు నిర్మించగలుగుతున్నాము మరియు టాలెంట్ని కూడా రికగ్నైజ్ చేయగలుగుతున్నాం. అవార్డ్స్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఒక జ్యూరీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ జ్యూరీ కూడా వివిధ రంగాల నుంచి ఆ పర్టికులర్ కేటగిరీలో వాళ్ళు రాణించినటువంటి జనాల్ని తీసుకొచ్చి వాళ్ళని జ్యూరీగా మనం పెట్టుకున్నామండి. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అవార్డీస్కి మనం అవార్డు ఇవ్వడం జరిగిందండి. అండ్ రౌండ్ టేబుల్ ఇండియా అనే ఎన్జిఓ మిగతా ఎన్జిఓస్ కంటే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. మేము ఒక జీరో ఓవర్ హెడ్ ఆర్గనైజేషన్. అంటే మా ఎన్జిఓ నడిపించడానికి మాకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మా టేబ్లెట్సే మా సొంత నిధులతో, మా సొంత టైంతో ఈ ఎన్జిఓని నడిపిస్తాము. మీరు 100 రూపాయలు రౌండ్ టేబుల్ ఇండియాకి ఇస్తే ఆ మొత్తం 100 రూపాయలతోని మనము క్లాస్ రూమ్స్ నిర్మిస్తాము. మాకు ఎటువంటి ఓవర్ హెడ్స్ కానీ శాలరీస్ కానీ ఉండదు. అందుకనే ఎందుకంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ సిఎస్ఆర్. మాకు పెద్ద నిధులు ఎందుకు వస్తాయంటే ఈ సేకరించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ప్రతి రూపాయి కూడా ఆ క్లాస్ రూమ్ నిర్మించడానికే మనం యూజ్ చేస్తామే తప్ప మాకు వాలంటీర్ పేమెంటో, శాలరీ పేమెంటో, ఏ విధమైనటువంటి ఓవర్ హెడ్ కూడా ఉండకుండా మేము ఇది చేస్తున్నామండి. అండ్ ఈ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి టాలెంట్ని రికగ్నైజ్ చేస్తూ మేము ఈ ఫండ్ రైజర్ ద్వారా కలెక్ట్ చేసిన ఫండ్స్తో స్కూల్స్ అండ్ క్లాస్ రూమ్స్ నిర్మిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రౌండ్ టేబుల్ ఇండియా. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మా మోటో వచ్చేసి ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అంటే విద్య ద్వారా ఒక స్వాతంత్రం. ఎటువంటి స్వాతంత్రం? కళలు కనడానికి ఒక స్వాతంత్రం. నేను ఏదైనా చేయగలను అని ఆ బాలకుడికి మనం ఒక హోప్ ఇవ్వడం, ఆ స్వాతంత్రాన్ని మనం ఇస్తున్నాం. క్లాస్ రూమ్స్ లేకుండా, బెంచెస్ లేకుండా పిల్లలు 180 డిగ్రీస్ బ్యాక్ బెండ్ చేస్తూ క్లాస్ రూమ్స్లో చదువుతూ ఉంటే మేము రౌండ్ టేబుల్ ఇండియాలో చీకటిని దూషించడం అనేది మాకు తెలియదండి. మేము దీపాన్ని వెలిగిస్తూ ఈ చిన్న బాలకుల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. దట్ ఈస్ రౌండ్ టేబుల్ ఇండియా. దట్ ఈస్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.